అమ్మా, హలో. భారీగా వర్షం పడుతుంది. జాన్ స్కూల్ నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంటి తలుపు ఇప్పటికే ఓపెన్గా ఉంది. అతను గమనించలేదు. లోపలికి వెళ్ళి బ్యాగ్ పడేశాడు. డైనింగ్ టేబుల్ మీద సూప్ ఉంది, చల్లగా. ముందు ఉన్న చీకటి కారిడార్ వైపు చూస్తూ జాన్ మళ్ళీ పిలిచాడు, అమ్మా. అప్పుడే నెమ్మదిగా అతని అమ్మ బయటికి వచ్చింది. ఆమె చాలా వింతగా కనిపించింది. ముఖం తెల్లగా, నోటి దగ్గర నొరుగు. జాన్ భయంతో, అమ్మా, బాగున్నావా? అంతే. సడన్గా ఆమె గొంతు వంకరగా వినిపించింది. నన్ను చంపొద్దు, ప్లీజ్. జాన్ కంగారు పడ్డాడు. ఆ కళ్ళు అమ్మ కళ్ళు కావు. అతనికి అర్థమైంది, అమ్మ ఇంకా లేదు. జాన్ వెంటనే బ్యాగ్ తీసి దానికి విసిరేశాడు. చట్! అమ్మ ముఖం చర్మంలా ఊడిపోయింది. లోపల పలుచోట్లు పదునైన పళ్ళతో ఒక రాక్షస రూపం. ఆ ప్రాణి ఒక్కసారిగా జాన్ మీదకి దూకింది. కొన్ని క్షణాల తర్వాత జాన్ నేలపై పడిపోయాడు. అతని మీద నిలబడి ఆ ప్రాణి నెమ్మదిగా మాట్లాడింది, అమ్మా, హలో. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. వెయిట్ ఫర్ పార్ట్ 3.